హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మిరపకాయలు తెంపడానికి అయితే వచ్చినాము. ఇగో లచ్చమ్మలకి అయితే మిరపకాయలు తెంపడానికి వచ్చినాము. ఇక మేము మిరపకాయలు అయితే తెంపుతున్నాము, మంది కూడా వచ్చారు. ఇక మిరప చెట్లు అయితే బాగా మంచిగా లేవు, కాకపోతే వీటికి మందు ఇట్లా కొట్టాలి. ఇవి తెంపాలి, తెంపినాక దీనికి మసాలా వేయాలి. మసాలా వేస్తే రేపు మందు కొడతాను చెప్పిన మామ. ఇక ఇవి అయితే తెంపుతున్నాము. ఇప్పుడు నిన్న కూడా ఇటే వచ్చినాము. నిన్న టమాటాలు తెంపినాము, టమాటాలు కాలేదు. ఈరోజు టమాటాలు తెంపాలి, మిరపకాయలు తెంపాలి. ఇంకా ఇక్కడ దాకానే ఉన్నాయి సార్లు, ఇంకా 5-6 సార్లే ఉన్నాయి. ఈ సార్లు తెంపినాక టమాటాలు తెంపాలి. 4 పైపులు టమాటాలు ఉన్నాయి, టమాటాలు తెంపాలి. తర్వాత గడ్డి అయితే వీకాలి. ఇవన్నీ కావాలి ఈరోజు. మిషన్లు ఈ మిరపకాయలు అయితే మంచిగా ఉన్నాయి, కారం అయితే మస్తున్నాయి. ఇవి పొంగడాల పెంక బుక్ చేస్తే అక్క చేసినామంటున్నా. క్యాన్సిల్ చేసినావు మళ్ళా? నేను క్యాన్సల్ చేసిన, నా దగ్గర పైసలు ఇవన్నీ చేసిన. మరి వాళ్ళకి అడిగితే చేయలేదంటే కదా? క్యాన్సల్ చేసిన అన్న, ఫస్ట్ అడిగితే వేయలేదంట లేదా? చేయలేదు, క్యాన్సల్ చేసిన అన్న. ఎందుకు క్యాన్సిల్ చేసినావు మరి? బాగా చెప్పనా, నా దగ్గర ఉన్నప్పుడే తీసుకుంటాను. ఇప్పుడు బియ్యం పిండితో కూడా వస్తాయి. బియ్యం పిండి మినపప్పు కలిపి కూడా వేస్తారు. ఏ అక్క పొద్దున లేస్తే ఏదో ఊరుకుడా పొద్దు పోతే అదేనా పిల్లలతో ఆట. మూత కూడా దానికి, మూత దానికి చెంచే తోమేది. వస్తుంది, మూత కూడా వస్తుంది. మూత, స్పూను, అది కొంచెమే వేయాలి నూనె. దోశ పిండితోటైనా ఇడ్లీ పిండితోటైనా, గుడ్లు కూడా పోయొచ్చు. నాకు కూడా లేదు, నాకు ఒకటి లేదు అనే ఒకటి తీసుకున్నా. అయిపోయినాయి అన్ని వచ్చినాయి. ఇక నాకు ఇది ఒకటి చూసినాక నేను చేస్తాను. ఇద్దరం ఒకటేసారి చేసినాం బుక్, నా దగ్గర పైసలు ఏమైనా క్యాన్సిల్ చేసినాం. ఇప్పుడు రమేష్ అన్న తీసుకున్నా బావా. ఎంతనంట? అన్ననే అవుతాడు, అన్ననే, ఇద్దరికి అన్ననే. ఎంతనంట? 230. చేంజ్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. తీసుకోవాలి ఎప్పుడో, అటు ఎప్పుడో తీసుకొచ్చుకున్నాడు. ఫ్రిడ్జ్కి, ఫ్రిడ్జా అది అంతరా అంతరా ఒక తీసుకుంటారు మరి చేపించుకుంటారు. మావున్నది ఒక మావున్నదమ్మా, ఇప్పుడు అంత అంటే ఓ తీసుకుంటారట. అవి వస్తే మా కొందనే వస్తుండొచ్చు. మా బిడ్డ వచ్చిందంటే మొత్తం ముడుతుంది. ఇప్పుడు ఇద్దరు చావలు వచ్చింది, అప్పుడే నేను లేరా కట్టాడు. బిడ్డ కట్టిన ఏ రాలేనా పట్టేరా కథ పడుతున్నావు. మా వచ్చిన నీకు డ్యూటీ అయినా డ్యూటీ వేసి పెట్టాడు అక్క ఎండకి. కాదురా గిన్నె పట్టేరా మా వచ్చిన బోరేసి ముందు బోరేసి నుంచి రాలి బోరేసి
నీకు అప్పుడే అవుతుంది. ఆమె ఒక్కటే విషయం గుర్తు పెట్టుకుంటది అక్క, అన్ని విషయాలు గుర్తు పెట్టుకోదు అక్క. వచ్చినామా బిడ్డ వచ్చినాక ఎవరు ఆమె లచ్చమ్మ కొన్ని నెలలు వచ్చినా మీ పనికి అవి వచ్చినప్పుడు లెక్క పెడుతుంది. వచ్చినప్పుడే గుర్తు. అందరం పచ్చేసుకోదు ఇవన్నీ శంకలు బాగా పెళ్లి కానప్పుడు అప్పుడు అది లేదు. గుర్తుకు లేదు, మర్చిపోయింది. అరే నిన్న సీరియస్ ఉంది, సీరియస్ ఉంది. ఇంకా అయితలేవు, ఇంకా అయితలేవు. టమాటాలు ఏమో చెట్టు నిండా మాకినాయి, ఇంకా ఓడిస్తలేవు, ఇంకా ఓడిస్తలేవు. బీపీ పెంచుకుంది. టమాటాలు తెంపాలంటది, మిర్చి తెంపాలంటది, కలవాలంటది. అయ్యో చెప్పరాదు ఆమె ఆగం. ఇంకొకరు అయితే టమాటాలు అయిపో. నిన్న ఇద్దరే ఒక్కరమే ముగ్గురమే సారేమంతలేమన్నా కొద్దిగా గుద్దలు తీర వచ్చింది. నడువులు పోయినాయి. మనం అబ్బాయి అప్పుడు బతమంటావు అక్క. ఎత్తవా ఎత్తుకుందా. సో ఫ్రెండ్స్ మున్మైతే వెళ్ళినాము. సంచులు అయితే లేవు పోయానికి అయితే. ఈ సంచి అయితే నిండి మా మామ అయితే లేడు, మార్కెట్కి పోయిండు. నిన్న టమాటాలు వేసుకోయిండు, ఇంకా రాలే. ఇప్పుడైతే సంచులు లేవు. ఉన్న సంచులు అయితే 2 నింపి పెట్టినాము. ఇవి అయితే మిరపకాయలు అక్కడ షెడ్లో పోసి రావాలి, అంటే రేకుల కింద. ఇవైతే ఫస్ట్ అక్కడ పోసేస్తున్నాం. ఇంకా 2-3 సార్లు ఉన్నాయి, అవి అయితే తెంపాలి. తెంపేసిన తర్వాత ఈ మిరపకాయలు తెంపుడు అయితే అయిపోతుంది. తర్వాత టమాటాలు తెంపాలి. టమాటాలు ఇంకా 4 సార్లు ఉన్నాయి, అవి కూడా తెంపాలి. అవి ఇవి ఈరోజు వేసుకోవద్దు అని చెప్పిండు. వేసుకోవాలి, మిరప చెట్లు కలవాలి. వేడా పోసుడు సాపు ఉందా ఆడ మొన్న? ఇప్పుడు తెంపుడు లేదా? అవి 2-3 సార్లు. అవి తెంపి టమాటాలు తెంపి మిరప చెట్లు కలవాల. వేడవేమంటారు మామ ఎప్పుడు వస్తుంది? సంచివారం సాపవారం అనే కదా. సాప వరుస్తావా? సాపేది సాప వర్షి కాయలు వేయాలి. మిరపకాయలు ఉన్నాయి, కారం అయితే మస్తున్నాయి. ఇవి దగ్గర 2-3 సార్లు తెంపారు కదా, ఇట్లే ఉంటాయి. ఫస్ట్ కాత అయితే 2 సార్లు 3 సార్లు తెంపినాం, ఎక్కువ తెంపలేదు. మొత్తం 3 తెచ్చినాయి. 3 తెచ్చి కాయలు కాస్తలేవు, ఏం కాస్తలేవు. మళ్ళీ మందు కొట్టాలి. మందు కొడతాను అన్నాడు, మసాలా ఇస్తా అన్నాడు.